మా పోయేది సంపో ఏం చెప్పినా 3 అంటే 3 వాయిదాలు లెక్క తెలుసుకోవాలి. అవును రాజ్యాంగంలో అవునా మహాత్మా దేవదేవ నీ పవిత్రమైన పాదములు పది వదనాలు స్వామి. మహారాజు నిదానం మాట్లాడాలి స్వామి. నోరు చేస్తూ మనకి మా బావగారు మహాత్ములు మీరు గొప్ప పండితులు మీరు మహాత్ములు వచ్చారు కాబట్టి లేకుండా వచ్చినావు కాబట్టి చాలా రోజులు మీరు మా గృహానికి వచ్చి ఈ రోజు వచ్చినారు కాబట్టి పూట మా ఇంట్లో ఇల్లారు ఇచ్చు అది ఎదురుంటే మరి మాట్లాడతాం. అలాగే బాబు నీ చిక్కరైనాను అన్నం వడ్డిస్తున్నాను భోజనం బావా. ఇద్దరు భోజేద్దాం బావా. ఇద్దరు భోజేస్తావా? ఒక మాట, మీరు దేవాది దేవతలు, నేను మానవుడు. భగవంతుడు ఎట్లా సరి సమానంగా పూజించేది బావా. మనం ఏమైనా భేదం అనుకుంటేనే భేదం. మన మనసులో ఏమనుకోకుండా ఎలాంటి భేదం ఇదిగో గీస్తున్నాం. అటువైపు నీవు తిను, ఇటు పక్క నేను ముగిస్తున్నా. ఇద్దరు తినేదా? ఇది నీకు వడ్డిస్తున్నా. అవును, నేనే వడ్డిస్తున్నా. నేను తినే ఎంగిలి ఈ రేవులో పోతుంది, నువ్వు తినే ఎంగిలి ఈ రేవులో పోతుంది. ఎంగిలి ఏది ఉండదు. ఈ రోజు అరిటాకు పుట్టిన రోజు, ఈ రోజు అరిటాకు పుట్టింది. సరే భోంచేయండి బాబా. మొట్టమొదటి నువ్వు భోంచేయండి. నేను చెప్తాను. పరమాత్ముడు తినలేదా? ఇప్పుడు భోంచేయను. అవును, పర్వాలా. తీసుకున్నారా? అలా ఎదవా నేను ఏదవా కథ ಮಾಡವಲ್ಲ ಸಂಗ ಇತ್ತು ಮಾಡತ್ತಾರ ಯಾರು ಇಲ್ವಾ
బావా ఆ, ఒక వర్తమానము ఎట్లా లేకుండా మా గృహానికి వచ్చినారు. అవును. వచ్చిన కార్యాత నేను స్వామి కొన్ని కార్యాలు ఉంటున్నాయి, చెప్తే కదా అందువల్లే వచ్చాను. చెప్తే కదా అంటే పాండవులు అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు తండ్రికి పంపించాను. అవును. అందుచేతనే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి పెద్దవాడు నేను కాబట్టి ఆహా. నా నోట్లో మాట చెప్పాలని వచ్చినారు. అలాగే అందించండి. బావా మంచిదే. పాండవులు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించినారు. అవును. ఎన్నో బాధలు పడినారు. అవును. పెద్దలాజ్ఞాచారు ప్రకారం 13 ఏళ్ళు గడిపేసినారు. అవును. ఆ రోజు మాట 13 ఏళ్ళు గడిపిన వారికి అవును. అర్ధరాజ్యం చేతిక మాట అవును. పూర్తి చేసినారు. కానీ నేను చెప్తే వినేవాడు కాదు, ఎన్ని చెప్పినా వినడు. అందులో నా పైన నమ్మకం లేదు. నా మాట అంటే నేను పేదవాడు కదా, పట్టించడు. చట్టసభలో ఉన్నారు ఎవరు వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు, గురువు భీష్ముడు, గురువు ద్రోణాచార్య, వీళ్ళంతా ఉన్నారు కదా. చట్టసభలో రాజులు పెట్టుకుని చెప్పు ఆ రోజు మీ మేమడు ధృతరాష్ట్రుడు బావా ఆ రోజు 13 ఏళ్ళు కలిపి పాండవులు. ఈ రోజు అంత అంటే భగవంతుడు దూరం చేస్తున్నాడు స్వామి. ఆయన గోపాలకృష్ణుడు దూరం చేస్తున్నాడని దుర్యోధనుడు చెప్పండి. మా బావ గోపాలకృష్ణుడు వచ్చాడా? మా ఇంటికి వెళ్ళి ఉండకుండా వచ్చారు. కాబట్టి పరమాత్మ దేవాది దేవుడు మీరు ఎప్పుడూ రారు. ఆయన మహానుభావులు కూడా కారణాలు నాకు బాగా తెలుసు. సరే ఏమంటే కొన్ని కార్యములు నీతో నెరవేరాలి. ఎందుకంటే కదా గురు సార్వభౌముడు రాజాది రాజుగా ఉన్నారు కాబట్టి నీతో కొన్ని కార్యములు నెరవేరాలి. పిలవకుండా ఏమంటే ఒక వర్తమానము పాండవులు మీతో చూడమాడి సకల సామ్రాజ్యం అంతా కోల్పోయి మీ ఆజ్ఞాచారం ప్రకారము 12 ఏళ్ళు అరణ్యవాసం గడిపేశారు. 1 ఏడు అజ్ఞాతవాసం గడిపేశారు. 13 ఏళ్ళు పూర్తయిపోయింది. ఆ రోజు మాట ఏమంటే 13 ఏళ్ళు గడిపిన వాళ్ళకి మీ రాజ్యం మీకు ఇస్తామని మా గుర్తించేశారు కదా. మీ ఆజ్ఞ పూర్తయిపోయింది. పాండవులు ఏమన్నారంటే మా అర్ధరాజ్యం మాకు తెప్పించని ఇతరు సంధిగా పంపించున్నారట. కాబట్టి పాండవులు అర్ధరాజ్యం వాళ్ళకి ఇస్తే చాలు. అంటే నాకు ఇప్పుడు తెలుసు. ఎందుకంటే నువ్వు రాయబారం రాలేదు. మాలో కత్తలు పెట్టి మా తలలు నరుక్కొని మేము రక్త కూడా వాళ్ళని చెప్పి వచ్చిన దొంగలు ఇంటికి వస్తాను. ఏమి లేదు బాబా, పాలు నీళ్ళు మీరు కలిసి ఉండాలని. అంటే నీ ముందు వస్తాను తెస్తా ఉంది నాకు. విడుదల పెట్టేసి విడుదలకి వచ్చాడు బాబు. లేదు బాబా, పాలు నీళ్ళు కలిసి చల్లగా ఉండాలి బాబా. ఎంత పెద్ద మాట. ఎందుకంటే మీరు 105 మంది విడిపోయినారు. 105 మంది కలిసి ఉండాలని సంతోషం. చాలా ఆశ, చాలా సంతోషం బాబా.
మేము పాలివాళ్ళు ఇచ్చుకోవచ్చు మెచ్చుకోవచ్చు ఒకరిని అమర్చుకోవచ్చు లేదా మంచి జరగచ్చు నువ్వు ఎవడో ఉన్నావు కొడుకు మాట ఒకటి ఆ రోజు మా ఇది మా క్షమ ఊరింది లేదు ఈ రోజు వచ్చాం మా రక్త కొడుకుని గోపాలుడవా గోకుల వికారి కాదు పెద్దవారు కాబట్టి మంచి మాట రావాలి కానీ భగవంతుడు సరే పెద్దలకు మాట చెప్పా ఎంత శత్రువు మన ఇంటికి వచ్చినా మాట్లాడి మర్యాద వాళ్ళు నువ్వు శత్రువే నువ్వు ఇంటికి వచ్చా ముందు నీకు తీర్పు అర్పిస్తా మంచి మరి ఇది మంచి మరి బావంటే బావే మరలా